నాయకులతో చర్చిస్తారు. ఈ ఫోరం భారత్ మండపంలో జరుగుతుంది. ఇది $100 బిలియన్ వాణిజ్య లక్ష్యాన్ని చర్చిస్తుంది. ప్రస్తుతం $68.7 బిలియన్ వాణిజ్యం ఉంది. దీన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలనేది లక్ష్యం. రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా టారిఫ్లు చర్చల్లోకి రానున్నాయి. రెండు దేశాలు వాణిజ్యాన్ని బాహ్య ఒత్తిడి నుండి రక్షించుకోవాలని నిర్ణయించాయి. అలాగే యూరోపియన్ ఎకనామిక్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ముందుకు సాగుతాయి. ఇటీవల రష్యా రెలోస్ ఫ్యాక్ట్ను రాటిఫై చేసింది. ఇది వాణిజ్య అసమానతలను తగ్గించడానికి సహాయపడుతుంది. పుతిన్తో పాటు రష్యా డిప్యూటీ మంత్రులు, ఆర్థిక శాఖల నుంచి ప్రత్యేక టీం కూడా వస్తోంది. అందులో డిఫెన్స్ మంత్రి ఆండ్రే బెలోసోన్, ఫైనాన్స్ మంత్రి ఆంటన్ సిలుయానోవ్, ఆర్థిక అభివృద్ధి మంత్రి మాక్సిమ్ రెషెట్నికోవ్, ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కోవ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఫారిన్ మంత్రి సెర్గే లావ్రోవ్ లేకపోయినా డిప్యూటీ మంత్రి ఆండ్రే రుడెంకో ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పర్యటన ద్వారా పర్యావరణ సహకారానికి మరో అడుగు ముందుకు పడుతుంది. మరోవైపు ఈ పర్యటన అంతర్జాతీయంగా ఆకర్షణీయంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మోడీ పుతిన్ భేటీ తర్వాత తెలుస్తుంది. రక్షణ సహకారం, అణుశక్తి, ఇండో పసిఫిక్, ఉక్రెయిన్ శాంతి చర్చలపై చర్చిస్తామని పుతిన్ తెలిపారు. మోడీ పుతిన్ మధ్య సమావేశాలు రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని కొత్త మైలురాయికి చేరుస్తాయి. ఈ పర్యటన భారతదేశం రష్యా బంధాన్ని మరింత బలపరచడమే కాకుండా ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం పాత్రను బలోపేతం చేయనుంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పుతిన్ భారత్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి? జ్యోతి, పుతిన్ రాకతో కూడా మొత్తం భారత్ ఏదైతే ఢిల్లీకి సంబంధించి ఆయన సాయంత్రం 4 గంటలకు చేరుకొని ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రష్యా అధ్యక్షుడు అంటే భారత్ కు ఎప్పటి నుంచో కూడా స్నేహితంగా కూడా ఆ దేశం ఉంటున్న నేపథ్యంలో పలు అన్నిటి అంటే రష్యా అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో 5 అంచెల భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్షణ వ్యవస్థ మాత్రం మొత్తం కూడా భారత్ కు సంబంధించినటువంటి నేషనల్ సెక్యూరిటీ కమాండర్లతో పాటు స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, ఏఐ మానిటరింగ్ కూడా మొత్తం చేస్తా ఉంది. ఇప్పటికే పుతిన్ కి సంబంధించి ఏదైతే రష్యా నుంచి ప్రత్యేక స్నైపర్లు, కమాండోస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిగా వారి ఆధీనంలో కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో ఏదైతే ఇందిరాగాంధీ ఏదైతే ఎయిర్పోర్ట్ కు చేరుకున్న నేపథ్యంలో అక్కడ మొత్తం పూర్తిగా ఎక్కడ కూడా పాటించాలి అన్న దానిపై ఇప్పటికే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి పూర్తిగా జల్లడ పడుతున్నారు. అక్కడి నుంచి దాదాపు అంటే అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ లో దిగిన అనంతరం కూడా మోడీ రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రధాని మంత్రి మోడీ లోక్ కళ్యాణ్ మార్గ్ నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ డిన్నర్ లో పాల్గొంటారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ప్రతిస్పందనగా కూడా మోడీ కూడా డిన్నర్ ఇస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఇద్దరు నాయకుల మధ్య అనధికార చర్చలు అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే అమెరికా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఎక్కువ కూడా చాలా రోజుల నుంచి కూడా చమురు కొనుగోళ్లపైనే అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు వీరిద్దరి భేటీ మాత్రం ఒక ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అత్యంత శక్తివంతమైనటువంటి అధ్యక్షులలో కూడా పుతిన్ ఒకరు ఉంటారు. భారత్ కు ఎప్పటి నుంచి కూడా ఏదైతే మద్దతుగా ఉంటూ పలు ఏదైతే ఎంఓయూలు కూడా దేశాల మధ్య ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అతను పుతిన్ మోడీ భేటీ ఇండియాకు రాకతో కూడా ఇక్కడ మొత్తం ఒక్కసారిగా ప్రపంచ దేశాలు అసలు ఏం జరుగుతుంది అన్న దానిపై కూడా వేచి చూస్తున్నారు. రేపు అంటే దీనికి సంబంధించినటువంటి ఉదయం రాష్ట్రపతి భవన్ కు పుతిన్ సర్వీస్ నుంచి కూడా అక్కడి నుంచి దాదాపు ఏదైతే గాంధీ ఘాట్ కు వెళ్లి అక్కడ గాంధీ ఘాట్ కి నివాళులు అర్పించడం జరుగుతోంది. దీనికి సంబంధించిన తర్వాత ఇండియాకు సంబంధించిన అంటే రష్యా శిఖరాగ్ర భేటీకి సంబంధించినటువంటి దాంట్లో దాదాపు రక్షణ సహకారం ముఖ్యంగా అంటే ఎందుకంటే రక్షణ వ్యవస్థలో ఎప్పటి నుంచో కూడా సహకారం ఇరు దేశాలు అందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు S-14 ఎయిర్ డిఫెన్స్ క్రాష్ అదే విధంగా Su-57 ఫైటర్ జెట్లను కూడా కొనబోతున్న నేపథ్యంలో ఈ యొక్క రష్యా దానికి
దానికి సంబంధించి పార్లమెంట్ కూడా ఈ డీల్ కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మన ఇండియాతో పాటు అంటే బ్రహ్మోస్ మిసైల్ ప్రాజెక్ట్ లో కొత్త అభివృద్ధి, డిఫెన్స్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో రక్షణ వ్యవస్థలో ఎక్కువ కూడా ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య చాలా సార్లు అంటే ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో అంటే అటు మిసైల్ తో పాటు అటు రక్షణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఈ యొక్క రక్షణకు సంబంధించి మాత్రం ఏదైతే పుతిన్ వస్తున్న నేపథ్యంలో మాత్రం స్నైపర్లు, డాగ్ స్టార్స్, డ్రోన్లు, జామర్లు మాత్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఇప్పటికే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి పుతిన్ బస చేసే హోటల్ వరకు మాత్రం 5 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మన భారత్ కు సంబంధించినటువంటి కమాండోలు 5వ అంచెల మాత్రమే, 4 అంచెల భద్రత లోపల మొత్తం కూడా రష్యాకు సంబంధించినటువంటి స్నైపర్లు వారు మాత్రమే, వారు అందరూ కూడా జల్లడ పెడతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వీరిద్దరి మధ్య భేటీ సాయంత్రం 7 గంటలకు వీరి భేటీ కూడా జరగనున్నది. దాని తర్వాత అంటే రష్యాకు సంబంధించి భారత్ కు సంబంధించినటువంటి చర్చలు మాత్రం సఫలంగా సాగే అవకాశం ఉంది. ఇక పుతిన్ కోసం ఏర్పాటు చేసినటువంటి కారు ప్రత్యేకతలు ఏవై ఉండొచ్చు? ముఖ్యంగా అసలు హైలైట్ ఆ కార్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఎన్ సెనెట్ ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్లలో అదొకటి. దానికి సంబంధించి పుతిన్ కాన్వాయ్ లో మొత్తం కూడా హైలైట్ అదే అని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి పెను దాడినైనా అంటే ఎలాంటి దాడి జరిగినా కూడా తట్టుకొని ఉండేటువంటి సామర్థ్యం ఆ కారుకు ఉందని కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ కారులో ఉన్నటువంటి ప్రత్యేకతలు అవి దాడి జరిగిన వెంటనే అందులో కొన్ని ఆయుధాలు కూడా ఉంటాయి. అవి కూడా ప్రతి దాడి చేసేంత ఆ కారులో ఉంటుంది స్పెషాలిటీ. కాబట్టి ఆ కారు నడిచే ఏదైతే దాదాపు ఆ ప్రత్యేకం ఉన్న చైనాలో జరిగినటువంటి ఈ సదస్సులో కూడా చైనా అధ్యక్షుడితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇద్దరు కలిసి ఆ కారులో ప్రయాణించడం అయితే అంటే శత్రు ఏదైనా జరిగినా కూడా ముందే పసిగట్టి వారిపై కూడా ఎదురు దిగినటువంటి ఆ కారులో ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఆ సెనెట్ ఆర్ఎన్ సెనెట్ అనేది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైంది, అదేవిధంగా సేఫ్ అని కూడా తెలుస్తా ఉంది. ఇక పుతిన్ ప్రయాణించే మార్గాల్లో ఇప్పటికే తనిఖీలు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. రష్యా నుంచి సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆయన ప్రయాణించే మార్గాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, వివరాలు ఏంటి? మొత్తం సెక్యూరిటీలో ఎన్ఎస్జిఎస్ కమాండోలతో పాటు మొత్తం మిగతా అంచెలంతా కూడా అంటే దాదాపు 5 అంచెల భద్రత అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మామూలు 3 అంచెల భద్రత వరకే చూస్తారు. కానీ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు రావడంతో మొత్తం కూడా 5 అంచెల భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 5 అంచెల రక్షణ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం. దాదాపు మోడీ, పుతిన్ కలిసి ఉన్నప్పుడు మాత్రం ప్రధాని మంత్రి ఏర్పాట్లు చేసి ఎన్ఎస్జి స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ కమాండోలు, రష్యా స్పెషల్ 4X సిబ్బందితో మొత్తం కూడా వీరందరితో పర్యవేక్షణ సాగుతా ఉంది. అటు రష్యా నుంచి వచ్చినటువంటి వారితో కూడా ఇండియా నుంచి ఏదైతే అత్యధిక శక్తివంతమైన అంటే వారు కమాండోస్ వీరందరితో కూడా భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. పుతిన్ బస చేసే హోటల్ రష్యా సంబంధించినటువంటి పోలీస్ అధికారులు, అక్కడ ఉన్నటువంటి కమాండోస్ కూడా ఆ హోటల్లో మొత్తం కూడా జల్లెడ పట్టడం జరిగింది. వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళి కూడా పూర్తి రక్షణ వ్యవస్థలోకి కూడా వెళ్ళి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన ఏదైతే పుతిన్ మాత్రం 5 విమానాశ్రయం నుంచి హోటల్ వరకు వచ్చేటువంటి దారిలో అన్ని ప్రాంతాలు వారు మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఏఐతో మొత్తం కూడా ఎక్కడికెక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా అటు రష్యా బలగాలతో పాటు ఇండియా పోలీసులు కూడా కమాండోస్ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఫోర్స్ కూడా పర్యవేక్షణ చేస్తా ఉంది. ఇకపోతే ప్రధాని మోదీతో ఉన్నప్పుడు ఒక స్పెషల్ భద్రత కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటి? అంటే దాదాపు ఏదైతే మన మోడీ ఉన్నప్పుడు ఏదైతే ఎన్ఎస్జీ కావచ్చు, స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడంతో మాత్రం ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ అంటే మొత్తం రంగంలోకి దిగింది. మొత్తం దాని అంతా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా పూర్తిగా అనుమానితులు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఎక్కడ ఎవరు ఉన్నా కూడా వారందరినీ కూడా తక్షణమే వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే సాయంత్రం పుతిన్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లతో పాటు కమాండోస్, అదేవిధంగా స్నైపర్లు, డ్రోన్స్ ఎక్కడికక్కడ కూడా అంటే ఎక్కడ కూడా ఏం జరగకుండా క్షణాల్లో తెలిసిపోయే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భద్రతతో పాటు మోడీ ప్రధానమంత్రి మోడీతో పుతిన్ మాత్రం బిజీగా గడపనున్నారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొంటారు, వారిద్దరి మధ్య ఉంటుంది ఈ భేటీ అని కూడా తెలుస్తున్న నేపథ్యంలో రాత్రి మాత్రం వచ్చాక మోడీ విందు ఇస్తారని కూడా తెలుస్తా ఉంది.
ఇకపోతే పుతిన్ బస్ చేసే హోటల్ దగ్గర నుంచి అలాగే ఆయన పర్యటించే ప్రాంతాలు రాజ్ఘాట్, హైదరాబాద్ హౌస్ అండ్ భారత్ మండపం ఇలాంటి ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ ఏ విధంగా? అంటే అక్కడ పూర్తిగా అటు రష్యా బలగాలతో పాటు మన ఇండియా బలగాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఎందుకంటే స్పెషల్ కమాండోస్ తో పాటు డ్రోన్లు కావచ్చు, స్నైపర్స్ తో మొత్తం కూడా ఎక్కడికెక్కడిగా టెక్నికల్ పూర్తిగా వాళ్ళు ఎక్కడ ఏం జరగకుండా కూడా మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ భేటీ సంబంధించి అతను బస చేసే హోటల్లో మాత్రం ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. రష్యా నుంచి వచ్చినటువంటి ప్రత్యేకంగా వచ్చినటువంటి అధికారులు కూడా ఆ హోటల్ పూర్తిగా చెల్లడబట్టడం జరిగింది. వారి ఆధీనంలోకి కూడా వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా హోటల్ సంబంధించినటువంటి దాంట్లో శానిటైజ్ తో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఈ రష్యా సంబంధించినటువంటి ఒక అధ్యక్షుడు మన దేశానికి రావడం, మిత్ర దేశంగా భారత్ కు ఉండడం, ఇప్పుడు రక్షణ మంత్రులు కూడా అంటే ఈ రోజు కూడా ముఖ్యంగా ఈ యొక్క భేటీ మాత్రం అటు రష్యా, ఇండియా, భారత రష్యా రక్షణ మంత్రులు మాత్రం ఇటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఆండ్రే బెలెసోస్ మొత్తం వీరిద్దరు కూడా అంటే రక్షణ శాఖకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉందని తెలుస్తాం. ఇకపోతే రాజ్ కుమార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారత్ ఆపేయాలంటూ ఒత్తిడి చేస్తున్న సంగతి తెలిసిందే. మరి భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయం ఈ భేటీలో ఏమైనా చర్చకు వచ్చి తర్వాత తెలిసే అవకాశాలు ఉన్నాయా? మొదటి నుంచి కూడా ఏదైతే భారత్ పై ఆంక్షలు విధించడం, ఆంక్షల అనంతరం ఒక చమురు నిలిపివేయాలి లేకపోతే ఇంకా సూతాలు పెడతామని ట్రంప్ చాలా సార్లు కూడా మన భారత్ కి హెచ్చరించిన నేపథ్యంలో ఎక్కడ కూడా మన భారత ప్రధానమంత్రి తగ్గకుండా ఈ యొక్క అలానే అంటే రష్యా నుంచి కొనుగోలు మాత్రం నిలిపివేసేది లేదు అన్నట్టు కూడా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పుతిన్ ఆ రష్యా అధ్యక్షుడు మన దేశ పర్యటనలో ఒక్కసారిగా కూడా చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ చర్చలు ఇప్పటికే మిత్ర దేశంగా ఉన్నటువంటి రష్యా భారత్ మధ్య ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి, దీనికి సంబంధించి చమురు కొనుగోలు నిలిపివేస్తే పన్నులు తగ్గిస్తామని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు మాత్రం భారత్ పర్యటన అత్యంత చర్చనీయాంశంగా మారింది. భారత్ కు సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటారు, రక్షణ వ్యవస్థతో పాటు ఇటు చమురు కొనుగోలు భారత్ కొనుగోలు చేస్తా ఉంది. కాబట్టి రక్షణ వ్యవస్థలో కూడా చాలా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు ప్రధానమంత్రి మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని దేశానికి సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కూడా మాట్లాడుకునే అంశం ఉంటుంది. కాబట్టి అవన్నీ అంటే వెల్లడి కాకపోయినా కూడా మొత్తానికి మాత్రం రక్షణ వ్యవస్థతో పాటు చమురు కొనుగోళ్లపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజ్ కుమార్, ఇండో పసిఫిక్ ఉక్రెయిన్ శాంతి చర్చల మీద వీరిరువురి మధ్య చర్చ జరిగే ఛాన్సెస్ ఉందా? అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట కూడా ఈ యొక్క యుద్ధాన్ని మధ్యవర్తిగా వ్యవహరించి రష్యాకు ఉక్రెయిన్ మధ్య చాలా రోజుల పాటు యుద్ధం జరిగిన నేపథ్యంలో యుద్ధం నిలిపివేసే విధంగా చర్యలు తీసుకొని అక్కడ శాంతిగా నెలకొల్పినటువంటి పేరు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉంది. కాబట్టి ఆ ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి దాంట్లో రష్యాకు సంబంధించి చాలా రోజులు యుద్ధం జరిగినప్పటికీ దానికి సంబంధించి భారత్ మధ్యవర్తిత్వం వహించడం, ఆ యుద్ధం తాత్కాలికంగా నిలిపివేయడం ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం రష్యా కావచ్చు అటు ఉక్రెయిన్ సంబంధించినటువంటి వివాదం ఇప్పుడే మాట్లాడకున్నా కూడా మాత్రం భారత్ మాత్రం ఈ రష్యాతో మాత్రం మిత్ర దేశంగా మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థతో పాటు దేశానికి సంబంధించినటువంటి చమురు కొనుగోళ్లు ఇతర అంశాలు అంటే అంతర్గత విషయాలు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇక అలాగే వాణిజ్య అసమానతలను తగ్గించడానికి కూడా